హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో అయితే షూట్ చేశానన్నమాట. ఇది వచ్చి లోనావాలా. లోనావాలా జలపాతాలు అవన్నీ ఉంటాయి. సో నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికైతే నేను చూస్తాను. ఇది ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే హోటల్ తీసుకున్నామండి. సో అక్కడ ఇదంతా ప్లేస్ మేము వెళ్ళినాం కానీ ఫుల్ వర్షం ఉండే. సో ఇంకా చాలా వరకు అనేది కవర్ చేయలేకపోయామన్నమాట. అక్కడ బండి అనేది అయితే స్కూటీ అయితే మేము రెంట్కి అలా తీసుకొని 2 డేస్కి తిరిగాము. కానీ వర్షంలో కొన్ని ప్లేసెసే చూసాము, కొన్ని ప్లేసెస్ చూడలేకపోయాము. ఎందుకంటే వర్షంలో ఇంకా తిరగలేం కదా బండి పైన. అయితే కార్లో అయితే కొంచెం సేఫ్టీ ఉండేది. సో అదనమాట. వెదర్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత గ్రీనరీగా అంతా బాగుంది. కానీ వర్షం వల్ల అన్ని లొకేషన్స్ కవర్ చేయలేకపోయాం. చూడండి అక్కడ ఆ మేఘాలు ఇట్లా తాకుతున్నట్టు కనిపిస్తున్నాయి. లొకేషన్ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే అక్కడ రోడ్స్ కూడా సరిగా లేవు. అది చూసారా, రోడ్స్ కూడా అసలు బాగాలేవన్నమాట. స్కూటీతో వెళ్ళడం కొంచెం కష్టంగా అయింది బండలు వాటిలో. సో అదనమాట, రోడ్లు కూడా అసలు బాగాలేవు. కొంచెం మంచిగా ఉంటే కూడా వెళ్ళడానికి అయ్యేది. ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే నా సజెషన్ మాత్రం ఏంటి అంటే కారు ఉంటే బెటర్ ఏమో అనిపించింది. ఎందుకంటే వర్షం పడ్డా ఇంకా కొంచెం ఏదైనా కూడా కొంచెం ఇబ్బంది ఉండదు. అదే స్కూటీలు బైక్లు అవైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. కార్లో అయినా వెళ్ళడానికి అవ్వట్లేదు. అక్కడ చూసారా అందరు ఆపేశారనమాట. కానీ కొంచెం వర్షానికి దానికైతే కొంచెం సేఫ్టీగా ఉంటుంది కదా. సో అదనమాట. రోడ్స్ కొంచెం బాగుంటే బాగుండేది. రోడ్స్ కూడా బాగాలేవు, ఫెసిలిటీ కొంచెం అంత బాగాలేదు. ఫుడ్ కూడా మనం తినే ఫుడ్ వేరు, కొంచెం అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఫుడ్ కూడా డేలో 1 టైం అలా తిన్నాం. నార్మల్గా బయటవి చిప్స్ అలా తిన్నామన్నమాట. చూడండి లొకేషన్ వ్యూ మాత్రం కేక్ అసలు సూపర్ అద్దరిపోయింది. చాలా బాగుంది. అంటే వీడియోలో మీకు అంత బాగా కనిపించట్లేదు, కానీ రియల్గా వెళ్ళి చూస్తే మాత్రం వేరే లెవెల్. అసలు
చాలా కొంతమందికి ఇట్లాంటి వ్యూస్ లొకేషన్ చూడాలని చాలా ఉంటుంది. సో ఇది ఇక్కడికి వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత బాగుంది వ్యూ లొకేషన్ మాత్రం. వెళ్ళండి, కానీ కార్ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకెళ్తే బెటర్ ఏమో అని నా సజెషన్ అనమాట. అక్కడ ఇవన్నీ తిరగడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మీకు పిల్లలతో అలా వెళ్తే మాత్రం కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే వర్షంలో అలా తడుస్తారు కదా. ఇది వచ్చి కర్లా కేవ్స్ అండి. అప్పట్లో బుద్ధుడి అక్కడ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది, విగ్రహం, అది బుద్ధుడిది అనమాట. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అప్పట్లో కట్టిందనమాట. చాలా బాగుంది ఇది కూడా. అక్కడ దగ్గరలో కూడా ఒక అమ్మవారి టెంపుల్ అలా ఉంది. ఇదైతే బయటకు వచ్చిన తర్వాత వ్యూ అనమాట. వర్షం మాత్రం పోయిన 3 days నుంచి ఫుల్ వర్షం, కొంచెం కూడా అసలు గ్యాప్ ఇవ్వలేదు. అంత వర్షంలో అయినా కూడా తిరిగి కొన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికైతే ట్రై చేశాను అనమాట. వ్యూ మాత్రం చాలా బాగుంది. అది ఇంకా ఫ్యామిలీతో అలా ఫ్రెండ్స్తో కానీ వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక్కరిద్దరు వెళ్తే కొంచెం అంత హ్యాపీగా ఎంజాయ్ చేయలేమేమో. ఒక 4-5 మెంబర్స్ అలా వెళ్తే మాత్రం ఈ వ్యూకి లొకేషన్కి ఇదంతా వాటికైతే చాలా బాగా సెట్. చూసారా, వర్షం పడుతూనే ఉంది, అంటే లైట్గా, అంత ఫోన్లో అయితే కనిపించట్లేదు మీకు. నార్మల్గా వర్షం అయితే పడుతూనే ఉంది. ఆ వర్షంలోనే అలా ఎక్స్ప్లోర్ అయితే చేసామన్నమాట. చూడండి, వాటరీగా ఉంది మొత్తం. మంచి లొకేషన్స్ బాగున్నాయి, కానీ వర్షం లేకుంటే బాగుండేదేమో అనిపించింది. అంత బాగున్నాయి వ్యూస్. చూడండి ఎంత బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొంతమందికి ఇలాంటి వెదర్ చాలా ఇష్టం. సో అలాంటి వాళ్ళు వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే కొన్ని షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసా. వీలైతే ప్లీజ్ నా ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. బాజయ్ వాటర్ ఫాల్స్ అని, ఇంకా జెనిత్ వాటర్ ఫాల్స్. ఇది వచ్చి జెనిత్ వాటర్ ఫాల్స్. చాలా బాగుంది వ్యూ లొకేషన్. వీడియోలు అంత బాగా రాలేదండి, ఎందుకంటే అంత క్లారిటీ లేదు. రియల్గా వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇదైతే జెనిత్ వాటర్ ఫాల్స్. ఇంకా నెక్స్ట్ బాజా వాటర్ ఫాల్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని వీడియోస్ అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేసా. ప్లీజ్ వీలైతే ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఏమైనా అనిపిస్తే, అంటే మీన్స్ మంచిగా నచ్చితే కొంచెం కామెంట్ కూడా చేయండి ప్లీజ్. చూసారా ఎంత బాగుందో. కొన్ని షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసా. ప్లీజ్ చెక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అసలు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.